హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాల్టి మన టేస్టీ రెసిపీ ఏంటంటే, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా ఎవరైనా కానీ చాలా ఇష్టంగా తినే కట్లెట్స్ అండి. హెల్దీ వర్షన్లో హెల్దీ వేలో తయారు చేసుకోవచ్చు. అన్ని ఇంట్లో ఉన్న వాటితోటి తయారు చేయొచ్చండి. ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో, అలాగే దీనికోసమని మనం ఏమేమి ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలో కూడా చూద్దాము. ఈ సీజన్లో మనకి స్వీట్ కార్న్ చాలా బాగా వస్తుంది. చల్లగా వర్షం పడుతుంటే వేడి వేడిగా ఇలా తింటే బాగుంటుంది కదా. దానికోసమని ఇక్కడ నేను 1 కప్పు స్వీట్ కార్న్ ని తీసుకుంటున్నాను. మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోండి. స్వీట్ కార్న్ ని ఒకసారి నీట్గా వాష్ చేసి చక్కగా ఒక పొడి గుడ్డతోటి తుడిచేసేయండి. తుడిచేస్తే మీకు దాంట్లో ఉన్న వాటర్ అన్ని కూడా చక్కగా పీల్ చేసుకుంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక చిన్న ముక్క అల్లాన్ని వేసుకుందాము. అల్లం పైన ఉన్న చెక్కు మొత్తాన్ని తీసేసేయండి. అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలని కూడా వేద్దాము. పచ్చిమిరపకాయలని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దీంట్లోకి యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 స్పూను జీలకర్రని కూడా వేద్దాము. అలాగే ఈ రెసిపీ మొత్తానికి సరిపడా ఒక 1/2 స్పూన్ దాకా ఉప్పును కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇదంతా కూడా మనకి మెత్తటి పేస్ట్ అయ్యేలాగా మిక్సీ పట్టేసుకుందాము. చూడండి, మొత్తం అంతా కూడా మెత్తగా ఇలాగా మనకి పేస్ట్ లాగా అవ్వాలి. ఇలాగ పేస్ట్ అయిన మిశ్రమం మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకుందాము. మనం అలాగే 1 కప్పు అటుకుల్ని తీసుకుందామండి. అటుకులు సన్నటివై ఉండాలి. ఈ అటుకుల్లో ఉన్న దుమ్ము మొత్తాన్ని కూడా ఒక్కసారి చిల్లుల బొచ్చులో వేసేసి దులిపితే పోతుంది. మొత్తాన్ని కూడా మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తటి పౌడర్ లాగా తయారు చేసుకోవాలి. ఇలాగా ఈ పౌడర్ మొత్తాన్ని కూడా వేసేసుకొని ముందుగా మనం స్వీట్ కార్న్ ని పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ ను కూడా దీంట్లోకి యాడ్ చేసేయాలి. ఇప్పుడు దీంట్లోకి నేను ముందుగానే ఒక 2 బంగాళదుంపల్ని చక్కగా ఉడకపెట్టుకున్నానండి. ఉడకపెట్టి దాని మీద ఉన్న పొట్టు మొత్తాన్ని కూడా తీసేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా చేతులతోటి ఇలాగ గట్టిగా నలిపేస్తున్నాను. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూను ఎండు మిరపకాయల పొడి, వీటిని చిల్లీ ఫ్లేక్స్ అని కూడా అంటారు. పిజ్జా మీద వేసే ఆరిగనో ఉంటుంది కదా, అది కూడా ఒక 1/2 స్పూను, అలాగే ఒక 1/2 స్పూను గరం మసాలా పౌడరు, ఇవన్నీ కూడా వేసి ఇంకొకసారి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా బాగా కలిసేలాగా కలుపుకుంటున్నాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి, చాలా క్విక్ గా చూపించాను ప్రాసెస్ అంతా కూడా. ఇప్పుడు చిన్న చిన్న ఉండల్లాగా తయారు చేసుకొని వీటిని మధ్యలోకి ఒక అప్పచ్చిలాగా తయారు చేసుకోవాలి. ఇలాగ జస్ట్ ప్రెస్ చేస్తే సరిపోతుందండి. మొత్తం కూడా రౌండ్ షేప్ లో వీటన్నిటిని కూడా ఒక పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు నేను ఒక బౌల్లోకి ఒక 2-3 స్పూన్ల మైదా పిండిని తీసుకున్నాను. మీకు ఒకవేళ మైదా పిండి అంటే ఇష్టం లేకపోతే ఈ ప్లేస్ లో మీరు గోధుమ పిండినైనా తీసుకోవచ్చు. ఇలాగా మనం అన్ని ఒత్తుకున్నాం కదా, ఈ ఒత్తుకున్న దీంట్లోకి 1 స్పూన్ సహాయంతో ఒక్కొక్క కట్లెట్ ని యాడ్ చేయటం, ఇలాగా 2 వైపులా కూడా డిప్ చేయటం చేసుకోవాలి. చాలా మంది అన్ని కూడా బ్రెడ్ క్రమ్స్ తోనే తయారు చేసుకోవాలి అనుకుంటారు. అలా ఏమీ అవసరం లేదండి. మనం ఇంట్లో ఉన్న సేమ్యాలతో కూడా మనం పైన క్రిస్పీగా అయ్యేలాగా తయారు చేసుకోవచ్చు. ఒక ప్లేట్లోకి సేమ్యాని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగా కట్లెట్ మొత్తానికి కూడా సేమ్యాని అద్దేసి పక్కన పెట్టుకుందాము. ఇదే విధంగా మిగిలిన అన్ని కట్లెట్స్ ని కూడా ప్రిపేర్ చేసుకుందాము. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక్కొక్క కట్లెట్ ని వేడి వేడి నూనెలోకి నెమ్మదిగా డ్రాప్ చేయాలి. ఇలాగా ఒక వైపు కాలిన తర్వాత దీన్ని ఇంకొక వైపుకి తిప్పుకుందాము. 2 వైపులా కూడా ఇలాగ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవటమే. చాలా సింపుల్ గా ఈజీగా అన్ని ఇంట్లో ఉన్న వాటితోటే మనం ఈ కట్లెట్స్ ని ప్రిపేర్ చేసేయచ్చండి. తినటానికే కాదు, చూడటానికి కూడా చాలా అంటే చాలా ఎమ్మీగా అనిపిస్తాయి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయి. ఇలాగ ఎక్కువగా ఉన్న ఆయిల్ మొత్తాన్ని కూడా తీసేసి టమోటా సాసు మైనీస్ తో తింటే ఎక్సలెంట్ గా ఉంటుంది. వీడియో నచ్చిందా? అయితే ఒక చిన్న లైక్ చేయటం, ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేయటం, మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం క్రేజీ రెసిపీస్ ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు.